కవి అప్పుని కాపాడి పెళ్లి పందిరి దగ్గరికైతే తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కవి అయితే నేను అప్పుని ప్రేమిస్తున్నాను. అప్పుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే అదేంటి మీకు పెళ్ళికి ముందే అడిగాను కదా! మీరు అప్పుని ప్రేమిస్తున్నారా? అప్పుని పెళ్లి చేసుకుంటారా? అని చెప్పి అడిగాను. కానీ మీరు ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయి అదేమీ లేదు. నేను అప్పుని ప్రేమించటం లేదు. అప్పుని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు అని మీరు చెప్పారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతుంటారు. అంటే అప్పుడు చెప్పింది అబద్ధమా? ఇప్పుడు చెప్పుతుంది నిజమా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే అంటే మీరు మోసం చేశారా? ఇంట్లో ఉన్న వాళ్ళనే కాదు నన్ను కూడా ఇంత మోసం చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ వాళ్ళ అమ్మ అయితే ఏంట్రా నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటావా? దాన్ని గాని నువ్వు పెళ్లి చేసుకుంటే దానిని ఇంట్లోనికి రానివ్వను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అయినా సరే దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవడమేంటి? దానికి నీకు ఎంత భేదం ఉందో తెలుసా? అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే మీరేమైనా అనుకోండి. నేను అప్పుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇంట్లోకి రానివ్వరా? సరే అయితే నేను అప్పుని తీసుకొని బయటికే వెళ్ళిపోతాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? అని చెప్పేసైతే రాజు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం అవును మా ఇద్దరిని మరి ఇంట్లోకి రానివ్వకపోతే మాత్రం మేము బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మేము బయటికి వెళ్ళిపోతామని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కళ్యాణ్ వైపు అయితే చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.